నమస్కారం. కృత్రిమ మేధ ఏఐ అవును ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ కదా. అవును కరెక్ట్. మరి ఇది మన ఉద్యోగాలని మన వ్యాపారాలని అసలు ఎలా ప్రభావితం చేస్తోంది? భవిష్యత్తులో మనకి ఎలాంటి స్కిల్స్ అవసరం? ఈ విషయాలు కొంచెం లోతుగా చూద్దాం ఈరోజు. తప్పకుండా. మన దగ్గర చాలా రిపోర్ట్సు, ఆర్టికల్సు, ఆన్లైన్ చర్చల నుంచి తీసిన సమాచారం ఉంది. అంటే ఏఐ ట్రెండ్స్, మార్కెట్ అంచనాలు, అవును, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీల అనుభవాలు, ఆ తర్వాత కొత్త ఉద్యోగాలు, సేఫ్ జాబ్స్ ఏంటి, ఇలా చాలా ఉన్నాయి. నిజమే. అసలు ఏఐ మార్కెట్ వృద్ధి చూడండి, అసాధారణంగా ఉంది. అవునా? మార్కెట్స్ అండ్ మార్కెట్స్ రిపోర్ట్ ప్రకారం ఇప్పుడు సుమారు $150 బిలియన్ మార్కెట్ 2030 కల్లా $1,300 బిలియన్ పైనే ఉంటుందట. అబ్బా, అంటే దాదాపు 9 రెట్లు పెరుగుదలన్నమాట. అంతే. ఊహించండి, 2022లోనే కార్పొరేట్ పెట్టుబడులు $92 బిలియన్ దాటాయంటున్నారు. అంటే ఇది కేవలం టెక్ ట్రెండ్ కాదు, బలమైన ఆర్థిక శక్తిగా మారుతోంది. ఖచ్చితంగా. మరి ఇంత వేగంగా విస్తరిస్తున్నప్పుడు బిజినెస్లపై దీని ప్రభావం ఎలా ఉంది? మైక్రోసాఫ్ట్ కొన్ని పాయింట్స్ చెప్పింది కదా. అవును. మైక్రోసాఫ్ట్ ప్రకారం 4 ముఖ్యమైన మార్పులు వస్తున్నాయి. ఒకటి, ఉద్యోగుల అనుభవాన్ని మెరుగుపరచడం. అంటే రిపీట్ అయ్యే పనుల నుంచి విముక్తి లాంటిదా? సరిగ్గా అదే. రెండోది, కస్టమర్లతో సంబంధాలను కొత్తగా మార్చడం. అంటే వాళ్లకి తగ్గట్టు పర్సనలైజ్డ్ అనుభవాలివ్వడం. ఓ, ఇంట్రెస్టింగ్. మూడోది, వ్యాపార ప్రక్రియలనే మార్చేయడం. మార్కెటింగ్, ఫినాన్స్ అన్నిట్లోనూ. నాలుగోది, ఆవిష్కరణలు వేగవంతం చేయడం. ప్రోడక్ట్ డెవలప్మెంట్ టైం తగ్గడం లాంటివి. అవును. ఇక్కడ గమనించాల్సిందేంటంటే ఇది కేవలం ఖర్చు తగ్గించడం కాదు, కంపెనీల సామర్థ్యాన్ని, పనితీరును పెంచుతోంది. నిజమే. దీనికి కొన్ని రియల్ లైఫ్ ఉదాహరణలు చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది కదా. అబర్డీన్ సిటీ కౌన్సిల్ మైక్రోసాఫ్ట్ 365 కోపైలట్ వాడుతున్నారట. కోపైలట్. దానివల్ల ప్రొడక్టివిటీ పెరిగి సంవత్సరానికి $3 మిలియన్ ఆదా అవుతుందని, ROI ఏకంగా 241% ఉంటుందని అంచనా వేస్తున్నారట. అంటే మాటలా? 241% ROI. అబ్బా, అది చాలా ఎక్కువ కదా. నిజమే. అదే కోవలో ల్యూమెన్ అనే సంస్థ ఉంది. వాళ్ల సేల్స్ టీమ్ మీటింగ్ సారాంశం కోసం కోపైలట్ వాడితే ఒక్కో సేల్స్ పర్సన్కు రోజుకు గంటల సమయం ఆదవుతోందట. గంటలా? అవును. ఇది సంవత్సరానికి 50 మిలియన్ల విలువైన సమయమని అంచనా వేస్తున్నారు. ఓ మై గాడ్. ఇంకో ఉదాహరణ చూడండి. ఎయిర్ ఇండియా. వాళ్ల వర్చువల్ అసిస్టెంట్ దాదాపు 4 మిలియన్ల కస్టమర్ ప్రశ్నలను ఆటోమేట్ చేసింది. 4 మిలియన్లా? ఇది కేవలం ఖర్చు తగ్గించడమే కాదు, 24/7 సర్వీస్తో కస్టమర్ సంతృప్తిని కూడా పెంచుతోంది. కరెక్టు. వెల్స్ ఫార్గోలో కూడా ఇంటర్నల్ పాలసీల గురించి వెతకడానికి 10 నిమిషాలు పట్టేదట. ఇప్పుడు 30 సెకండ్లలో అయిపోతోందట. చూశారా ఎంత సమయం ఆదవుతుందో? అయితే ఈ ఆటోమేషన్ అంతా బానే ఉంది కానీ ఉద్యోగాల సంగతేంటి? కస్టమర్ సర్వీస్, ట్రావెల్ ఏజెంట్లు, కొన్ని రకాల కంటెంట్ రైటింగ్, ఇలాంటివి తగ్గిపోతాయనే భయం ఉంది కదా. భయం ఉంది. అది కొంతవరకు నిజమే కూడా. అంటే రొటీన్గా చేసే పనులు ఆటోమేట్ అవుతాయి. రెడిట్ లాంటి చోట్ల చర్చలు చూస్తే ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు లాంటి ఫిజికల్ స్కిల్స్ ఉన్న పనులు, అలాగే డాక్టర్లు, నర్సులు, టీచర్లు, థెరపిస్టులు, అంటే హ్యూమన్ టచ్, ఎంపతి అవసరమయ్యే వృత్తులు సురక్షితం అంటున్నారు. అవును, అది విన్నాను. కానీ రోబోటిక్స్ కూడా చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. మరి ఈ సురక్షిత ఉద్యోగాల నిర్వచనం కూడా భవిష్యత్తులో అలాగే ఉంటుందా అనేది చూడాలి. ఏమో. నిజమే. కానీ ఇంకోవైపు ఏఐ కొత్త ఉద్యోగాలను కూడా సృష్టిస్తోంది కదా, ఆ లెక్కలు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా. మెకిన్సీ అంచనా ప్రకారం 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 20 నుంచి 50 మిలియన్ల కొత్త ఉద్యోగాలు రావచ్చట. 20 నుంచి 50 మిలియన్లా? అవును. ఏఐ ట్రైనర్లు, ఎథిక్స్ కన్సల్టెంట్స్, ప్రాంప్ట్ ఇంజనీర్లు, ఇలాంటి కొత్త రకం పాత్రలొస్తున్నాయి. ప్రాంప్ట్ ఇంజనీర్లు? అది ఈ మధ్య బాగా వింటున్నాం. కరెక్ట్. అసలు విషయమేంటంటే ఏఐ ఉద్యోగాలను పూర్తిగా తీసేయడం లేదు, వాటి స్వభావాన్ని మారుస్తోంది. అంటే జాబ్స్ రూపాంతరం చెందుతున్నాయన్నమాట. అంతే. దానికి తగ్గట్టు మనం కూడా మారాలి, మన స్కిల్స్ అప్డేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్యూచర్స్ రిపోర్ట్ ప్రకారం కొన్ని స్కిల్స్కు భలే డిమాండ్ ఉండబోతోంది. అవేంటి? కొంచెం వివరంగా చెప్పండి. ముఖ్యంగా ఒకటి, ప్రాంప్ట్ ఇంజనీరింగ్. అంటే GPT-4 లాంటి LLMల నుంచి మనకు కావలసిన అవుట్పుట్ సరిగ్గా రాబట్టడం. ఓకే. 2, అప్లైడ్ మెషీన్ లెర్నింగ్. అంటే
ఎంఎల్ మోడల్స్ను బిజినెస్ ప్రాబ్లమ్స్కి వాడటం. 3 డీప్ లెర్నింగ్, కాంప్లెక్స్ ఏఐ సిస్టమ్స్ కోసం. 4 ఎల్ఎల్ఎం ఫైన్ ట్యూనింగ్ మరియు ఆర్ఏజీ, అంటే మన దగ్గరున్న స్పెసిఫిక్ డేటాతో ఏఐ మోడల్స్ను ఇంకా మెరుగుపరచడం. రైట్. లెర్నింగ్ ఆపరేషన్స్, ఈ ఎంఎల్ మోడల్స్ను ప్రొడక్షన్లో సరిగా మేనేజ్ చేయడం, స్కేల్ చేయడం. ఇక్కడొక విషయం చెప్పాలి. కేవలం థియరీ నేర్చుకుంటే సరిపోదు కదా, ఆచరణ ముఖ్యమనిపిస్తోంది. చాలా ముఖ్యం. ప్రాజెక్ట్ పోర్ట్ఫోలియో ఉండాలి. గిట్ హబ్, క్యాగల్ లాంటి ప్లాట్ఫామ్స్లో పనిచేసి చూపించాలి. అవును, మార్కెట్ కూడా ఏఐ నేర్చుకోవడం దగ్గర్నుంచి ఏఐతో పని చేయించడం వైపు వెళ్తోంది అనిపిస్తోంది. కరెక్ట్. అందుకే నిరంతరం నేర్చుకోవడం, అప్స్కిల్లింగ్ అనేది ఇప్పుడు తప్పనిసరి. జీఏఐ ఇంజనీర్, ఎంఎల్ ఇంజనీర్, ఏఐ ప్రోడక్ట్ మేనేజర్, ఇలా కొత్త జాబ్ టైటిల్స్ చూస్తున్నాం కదా. నిజమే. మొత్తం మీద చూస్తే ఏఐ అనేది ఒక పెద్ద మార్పు. కొన్ని ఉద్యోగాలు తగ్గుతాయి నిజమే, కానీ అంతకంటే ఎక్కువ కొత్త అవకాశాలొస్తున్నాయి. అంటే భయపడాల్సిన పనిలేదు, కానీ సిద్ధంగా ఉండాలి. ఖచ్చితంగా ఈ మార్పులకు అనుగుణంగా మారాలి. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలి. అప్పుడే మనం భవిష్యత్తులో నిలబడగలం. ముగించే ముందు ఒక ఆలోచన. అమరాసూత్రం అంటారు కదా. అమరాస్లా మనము టెక్నాలజీ ప్రభావాన్ని స్వల్పకాలంలో ఎక్కువగా అంచనా వేస్తాం, కానీ దీర్ఘకాలంలో తక్కువగా అంచనా వేస్తామని. అవును. మరి ఏఐ విషయంలో కూడా ఇదే జరుగుతుందా? భవిష్యత్తులో ఉద్యోగం అనే కాన్సెప్ట్ పూర్తిగా మారిపోయి కేవలం విలువ సృష్టి మీదే ఫోకస్ ఉంటుందేమో. అది నిజంగా ఆలోచించాల్సిన విషయమే. భవిష్యత్తు ఎలా ఉంటుందో